అడుగులో దూరాడు అనమాట. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇప్పుడు క్లిప్ ప్లే చేస్తున్నాం చూడండి. అసలు ఏమైంది మీకు? అయ్యో మా జోలికి రావద్దయ్యా. ఎలాగొస్తున్నారా ఎలా దాటాలో అర్థం కావట్లేదు. గట్టిగా కేకను అందుకే నడిచాను స్వామి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అఘోరీ వీడియో అనమాట. ఇది గోస్ట్ హంటింగ్ కాదు. అయితే ఎవడెవడో ఫేక్గా గెటప్ వేసుకుని అఘోరీ వేషాలు వేస్తున్నాడు, కానీ ఈ అఘోరీ ఎవరో మాకు ఏమాత్రం ఇంత కూడా ఐడియా లేదు. చేతబడులు చేస్తున్నాడో ప్లస్ అఘోరీ లాగా తిరుగుతున్నాడంట ఈ ఊర్లో వాళ్ళు అయితే చెప్పారు మాకు. అది ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు, కానీ వాడిని పట్టుకుందామని చెప్పేసి మేము ఆడెక్కడైతే ఉన్నాడని మాకు మెయిల్ వచ్చిందో ఇన్స్టాగ్రామ్లో చెప్పారో ఆ ప్లేస్కి వెళ్ళేసి చూస్తే అక్కడ కనిపించాడు. కానీ వాడిని పట్టుకుందామని దగ్గరికి వెళ్ళే లోపు ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో వాడిని తరిమి అక్కడి నుంచి పంపించేశారు. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఈ అడవిలో దూరాడు అనమాట. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇప్పుడు క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. వాడు అక్కడ ఉన్నవాడు ఈ లోపలికి వెళ్ళాడు. ఈ లోపల ఏముందనేది కొంచెం కూడా ఐడియా లేదు, కానీ లోపలికి వెళ్ళేసి అయితే వెతుకుదాం. సో స్టెప్ బై స్టెప్. శ్యామ్, ఇది గోస్ట్ హంటింగ్లా కాదు, సైకో హంటింగ్లా కాదు. ఈయన అఘోరీ. ఆయన ఎలాగ ఉంటాడో మనకు తెలియదు, ఆయన బిహేవియర్ తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. కనిపించాడు కదా అని దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుంటాం. లేదమ్మా గైజ్, వాడు నిజమైన అఘోరియా లేదంటే కావాలని ఫేమస్ అవ్వడానికి అలా బిహేవ్ చేస్తున్నాడా అనేది నాకైతే అనుమానంగా ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. వాడిని వెతకడానికి వాడు వెళ్ళిన అడవి లోపలికి అయితే వెళ్తున్నాం. చూద్దాం దొరుకుతాడో లేదో. రా, ఇక్కడేదో సౌండ్ వచ్చింది. ఇంకే వెళ్ళాడు అఘోరీ. ఇలాగే వెళ్ళాడు. నేను చేస్తాను. అఘోరీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్నావా లేవా? చెప్పాను కదా అన్న, ఇందాక ఏం చెప్పు ఇప్పుడైతే చెప్తున్నాను అన్న. నరేషనా అరే ఇవన్నీ లేట్ చేయొద్దు, ఫస్ట్ లోపలికి పదా. చిరాకు దుబ్బుతున్నాడు. చేతనా అమ్మా అఘోరీ, ఉన్నావా? అమ్మా గోరియా ఏమో కొంతమంది అఘోరీలు హెజ్రాలు కూడా ఉంటున్నారు కదా, ఎవరో తెలియదు మనకి. ఇంకా మాట్లాడలేక ముళ్ళు గుచ్చుకున్నా చూడండి. ఉన్నారు ఇక్కడ. ముళ్ళు గుచ్చుకుంటున్నాను. జాగ్రత్త. మట్టి పడుతుందన్న మొహం మీద. క్షమించు. ఉన్నావా?
ఆయన ఎక్కడ ఏం చేస్తాడన్న బాబోయ్, ఇంత దారుణం ఉందేంటిది? ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? అది అదే కదా. ఇది పుచ్చుకో. సినిమాలో అరుతారు కదా అలాగా. అయిపోయింది అని పని. చాలా బలం ఉంది నాను అంతే కదా. నిజంగా లేదు అన్న ఆగనా అన్న రాగు ఆగు. సొందర 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 అంటున్నారు. ఇప్పుడు ఎందుకు తీసి ఉంటుంది? ఏం ఇక్కడ ఏదో ఇల్లులా ఉంది బ్రో. అఘోరి ఖచ్చితంగా ఇక్కడ ఉండుంటాడు. అఘోరి ఉన్నావా? అఘోరి చూడన్నా ముందుకెళ్తుందా? సౌండ్ వచ్చింది చూడు. ఎవరైనా ఉన్నారు అక్కడ? రే వెనకాల నుంచి జాగ్రత్త, ఎవరన్నా కొట్టినా కొడతారు. అది చూస్తున్నా. ఎవరన్నా ఎవరో సౌండ్ వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నానా? దగ్గరికి ఎన్నమాట అవసరం ఆగనా కిందకి వెళ్దా? నా భయం వేస్తుందా నరికనా? నీకు మర్యాద ఇస్తున్నా, మర్యాద పోగొట్టుకోకు. మర్యాదగా మాట్లాడుతుంటే ఎందుకలా మమ్మల్ని బెదిరిస్తున్నావు? ఒకసారి మాట్లాడు. నువ్వెవరో నాకు తెలియాలిగా. మా ఏరియాలోకి వచ్చి ఇలా భయపెట్టేస్తే అలాగా జనాల్ని. ఇల్లు అన్నది ఇల్లే కదా, ఎవరిదో పురాతన ఇల్లు. ఖచ్చితంగా ఆ గోరీలు ఎందుకు వస్తున్నారంటే నాకు తెలిసి నిధుల కోసం వస్తున్నారేమో అనిపిస్తుంది. కొంతమంది డబ్బుల మీద బంగారం మీద వ్యామోహం ఉండదు అంటారు, కానీ కొంతమంది అఘోరం వేషాలు వేసుకుని పూజలు నేర్చుకుని ఆ తర్వాత ఇలా నిధుల కోసం వస్తారనమాట. ఇవి ఏంటంటే పురాతన ఇల్లు కదా, అటు చూపించు పురాతన ఇల్లు వైపు. అదే పురాతన ఇల్లు కాబట్టి నాకు తెలిసి ఏమైనా నిధులు ఉంటాయి కదా ఈ ప్రదేశంలో కప్పెట్టి, వాటి కోసం ఇటు వచ్చాడేమో అని నా డౌట్. వీటి కోసం పూజలు చేస్తూ అక్కడ సమాధుల దగ్గర పూజలు చేస్తున్నట్టు ఉన్నాడు ఇది. అఘోరి పైకి లోపల ఎక్కువ జాగ్రత్త బాబు పడిపోతాం.
ఏమైందన్నా? ఏం కాదు. నా ఎక్కడ సౌండ్ వస్తుంది చూసా, సౌండ్ వస్తుంది టక్ 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 అని. ఫాస్ట్ కదా అన్నా ఫాస్ట్ కదా ఏమైందన్నా? రారా. ఏమైంది ఏమైంది ఏమైందన్నా? వాడు ఎవడు ఎక్కడ? చూడరా అన్నా ఆయనన్నా అగూరి పెద్ద ఆయన అఘోరి గారు, అసలు ఏమైంది మీకు? ఎందుకండి అలా ఉన్నారు, అదిగో కర్రలు ఇస్తున్నారన్న జాగ్రత్త. ఆయన దగ్గరికి మనం వెళ్ళాం, ఇలా అడ్డుపడతా ఉంటాయి చిత్తులు. అఘోరి గారు, అసలు అఘోరి గారు చాకు పని చేస్తున్నాడా ఇతను? మీకు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారో? ముందుకురా శ్యామ్. నేను అక్కర్లేదు, ఆయన చూపిస్తే చాలు. అయ్యా మీకు ఏం కావాలి చెప్పండి. అయ్యా అఘోరి, మీకు ఏం కావాలో చెప్తే తీసుకొస్తాం. హిందీ అన్న, హిందీ మాట్లాడుతున్నారు. ఇద్దరు నయ్యగా అంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ అక్కడ రావద్దని. అదే ఆ టైప్ లాగా ఉంది. వస్తున్నారన్న. స్వామి మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో? అక్కడ జనాలు కొట్టేలా ఉన్నారు మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా ఉండాలి. మేము మీతో మాట్లాడదామని మాత్రమే వచ్చాం, అంతకుమించి ఏ తప్పు చేయలేము. అసలు మిమ్మల్ని ఏమీ అనం. జనాలు మిమ్మల్ని ఫేక్ అనుకుంటున్నారు. అఘోరి అంటే మా ఆషామాషి కాదు, ఫేక్ ఉండదు ఇక్కడ. ఏం కావాలి స్వామి మీకు? నాకు ఓపిక నశించింది. అయ్యా చెప్పండి అయ్యా, మీకు ఏం కావాలో? అయ్యా మా జోలికి రావద్దు అయ్యా, దయచేసి మా జోలికి రావద్దు. కర్రట్టుకుని వస్తున్నారన్నా. అన్న ఇలాగ వస్తున్నారన్నా, అన్న ఇలాగ వస్తున్నారన్నా. దాటడానికి లేదు, ఎలా దాటాలో అర్థం కావట్లేదు. గట్టిగా కేకలేస్తే పారిపోతారంట ఆయన, అందుకే నడిచాను. అది కూర్చోపోయింది, చీరిపోతున్నాయన్నా. వెనకబా స్వామి 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 అన్న వెళ్ళిపోతున్నారన్నా. అన్న మనం మిస్ అయిపోతారన్నా. వెళ్దాం ఒకసారి. విధానాలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. తగిలింది ఏమన్నా? లేదు. అటు వెళ్ళాలి కదా.
అలారమా? ఒకసారి చూద్దామా? అటు వెళ్ళాలి, అటే కదా స్వామీజీ ఉన్నాడు. ఇరవై పాత పడిపోయిన ఇల్లులు ఉన్నాయన్నా. అంటే వెతికితే ఆయన ఎందుకు వచ్చాడో ఏదన్నా దొరుకుద్ది మనకి. అదే కదా. ముళ్ళు గుచ్చిపోయినా కాల్ నిండా రక్తాలు వచ్చేస్తున్నాయి. రక్తం వచ్చేస్తుంది. వెనక్కి రాదు. అయ్యా గోరి, మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అయ్యా గోరి, మీకు ఏం కావాలి? ఉన్నారు అక్కడ. ఉన్నారా? అన్న ఇక్కడే ఉన్నారన్నా. మీకు ఏం కావాలో చెప్తే వాళ్ళు తెచ్చి పెడతాం. దయచేసి ఇబ్బంది పెట్టకుండా మీకు ఏం కావాలో చెప్పండి. అయ్యా గోరి, మీకు ఏం కావాలయ్యా? అన్న కర్ర మంచి దేనికన్నా మంచి కర్ర తీసుకున్నాం. అంటే కొట్టడం కాదు, ఆయన కొట్టలేం కానీ బెదిరించాలి అంతే. కొట్టడం కాదు కానీ ఏదైనా ఇసిరితే కర్ర అడ్డెట్టున్నాడు. స్వామి స్వామి స్వామి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మేము వచ్చింది. అసలు మీతో ఒకసారి మాట్లాడండి మాతోటి. దయచేసి అడుగుతున్నాను రిక్వెస్టింగ్గా. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం మేము. ఇదా అన్నారన్న. అయ్యా జాగ్రత్త దగ్గరికి వెళ్తున్నా. అయ్యా అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అయ్యా, ప్లీజ్ దయచేసి వినండి. మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతాం. ఆయన ఏమీ మాట్లాడతలేదు, మనం ఏం చేస్తాం? వెయిట్ చేద్దాం. ఆయన మన మాట వినట్లేక అసలు. స్వామి పక్కన అత్తలు వచ్చారు. స్వామి మీకు ఏం కావాలో చెప్పండి. స్వామి ఎందుకు ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని स्वामी शुक्र बच्चा अर्थం కాలేదు स्वामी इनको नहीं समझ आता ये हां ये శ్యామ్ శ్యామ్ ఆగు, భయపడకు. ఆయన ఏమనలో బెదిరిస్తున్నాడు స్వామి. బ్యాగులు ఇచ్చాను చూసుకో.
ఈ ట్రైపాడ్ పట్టుకో. శామ్ ముందుకెళ్దాం పద. ట్రైపాడ్ పట్టుకున్నా. చేస్తాను. ఇందాక ఇక్కడే కూర్చున్నారేనా? అక్కడ ఆ రైట్ సైడ్లో. అక్కడ పడతాను. అయ్యా స్వామి ఎక్కడున్నావు? ఒకసారి మీతో మాట్లాడాలి, దర్శనం ఇవ్వండి అయ్యా. ఊరికే ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని. చీమలు కుట్టేస్తుంటే అక్కడ. ఓ అయ్యా ఎక్కడున్నారు మీరు? గైస్ కెమెరా అయితే ఇక్కడ ఇలా ఫిక్స్ చేశాను నేను. ఇది చూడండి మీరు. నా మొబైల్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. సో కెమెరా ఆన్ చేసేసి లైట్ వైడ్ యాంగిల్లో పెట్టి ఇది మొత్తం కవర్ అవుద్ది అనమాట. వాడైతే ఇక్కడ లేడు. సో వాడు అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నేను ఎందుకు అంటున్నానంటే మరి అతను విచిత్రంగా బిహేవ్ చేస్తుంటే అనకుండా ఏం చేయాలి? ఈ ఫోన్ గట్ట ఆయనకి పెద్ద అర్థమవుద్దో లేదో తెలియదు, కానీ ఇవన్నీ అయితే అడ్డం పెడదాం. ఇవైతే తెలియకుండా ఉంటుంది. కొంచెం చెట్లులా ఉంటే సూపర్ అన్న. కొంచెం అర్థం కాదు వాళ్ళకి. ఆయన చెట్లలో కలిసిపోద్ది అనమాట కొంచెం. రైట్ గైస్ ఇక్కడ కెమెరా అయితే ఓపెనే ఉంది, నీట్గా రికార్డ్ అవుద్ది. చూద్దాం, ఆన్ చేసేసి శామ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు ఏం కనిపెట్టలేదులే, కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వద్దాం. వాడు నిజంగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడో, అసలు ఏం చేయడానికి వస్తున్నాడు అని మనకు ఒక క్లారిటీ వచ్చేది కదా. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. కెమెరా అఘోరి నీ పని అయింది. సరే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. టాటా బాయ్ బాయ్. మళ్ళీ రామ్ నీ దగ్గరికి. हम लोग फिर से नहीं आएगा इधर, चले जा रहा हूँ इधर से, बाद में मिलेंगे, बाय. श्याम पदा और एक्शन చేయకు కూర్చో నడు పదా. గైజ్ ఆ గోరి అయితే ఆ అడవిలోనే అదే ప్లేస్లో తిరుగుతూ అక్కడ కూర్చుంటూ శివయ్య నాట్యం చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. తను నిజంగా అఘోరియనా లేదంటే కావాలని ఫేక్ అఘోరియా, ఫేమస్ అవ్వడానికి కావాలని ఇలా చేస్తున్నాడు అనేది మేము కనిపెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాం కదా. అయితే ఆ ప్రాసెస్లోనే నేను అక్కడైతే ఒక కెమెరా స్టాండ్ ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ పెట్టేసి వదిలేసాను. ఆ వదిలేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత కెమెరా తీసుకెళ్ళిపోయాను. అందులో విచిత్రమైన డ్యాన్సులు వేస్తూ రకరకాల ఏదేదో చేస్తూ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. అదంతా కలిపి ఇంకొక ఎపిసోడ్ కింద రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ, మ్యాక్సిమం డే ఆఫ్టర్ టుమారో అయితే పెట్టేస్తాను, అంటే ఎల్లుండి. సో వస్తుందన్నమాట. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా విచిత్రంగా వీడియో ఫుటేజ్ అయితే వచ్చింది. సో అస్సలు మిస్ కావద్దు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దీని తర్వాత పార్ట్ రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టా లింక్ కూడా పెట్టాను, క్లిక్ చేసేసి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను. సో మీకు వెంటనే వీడియో వచ్చిందని తెలుస్తుంది అనమాట. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అడవుల్లోకి శ్మశానంలోకి వెళ్ళొద్దు. చిన్నపిల్లలు మీరు బాగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి.